బంద్ చేయి. నువ్వు వచ్చినావా నేను వచ్చినా బంద్ చేయి, బరాబర్ బంద్ చేయబ్బా. నాకేమన్నా అవసరమా? పోవాలని లేచి వెళ్ళిపోమంటే లేచి వెళ్ళిపోతా. అడగాల్సింది చాలా ఉంది, అడగాల్సింది చాలా ఉందంటే బంద్ చేద్దామంటే బంద్ చేద్దాం బరాబర్. దానికి నువ్వు అడిగే తీరు బాలేదు కదా. నువ్వు చెయ్యి అనేటట్టు ఉన్నది. నేను కబ్జా చేయని నేనేం తప్ప నాకేమో అవసరం? ఒక మాట, నేను దాని గురించి పోలీసు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం నాకేమున్నది చెప్పు? పోలీస్ వ్యవస్థ అనేది ఒక మంచి వ్యవస్థ, అది దేశాన్ని కాపాడే వ్యవస్థ. దాన్ని ఇట్లాంటి చిల్లర పంచాయతీలకు యూజ్ చేయాల్సిన అవసరం నాకు అసలుకే లేదు. రైట్, చిల్లర పంచాయతీలకు యూజ్ చేసే వాళ్ళని మీరు ఏమని తిడతారు చెప్పండి ఒకసారి, తిట్టండి చూస్తా ఆన్ కెమెరా. బూతులు మాట్లాడే ఎంకరేజ్ చేయాల్సిన స్థాయి నాది కాదు. మేము బీపులు వేసుకుంటా చెప్పండి. నువ్వు బీపులు వేసుకున్నా నాకు అవసరం లేదు, నేను మాట్లాడా. నేను ఐ విల్ టెల్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ వాంట్. దేర్ కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ లో తిట్టండి. వర్స్ట్ పీపుల్, స్టూపిడిటీ, నాన్ సెన్స్ అండ్ క్రీప్ పీపుల్ అని నేను అంట జనరల్ గా ఉన్నది చెప్తున్నా. ఐ డోంట్ వాంట్ టు యూజ్ ద లోకల్ లాంగ్వేజ్ బికాస్ దట్ విల్ షో అండ్ అది ఇండికేట్ పోతుంది యూత్కి. ఒక అన్నేంద్ర ఇట్లా మాట్లాడుతుండు బూతులు అని ఆ ఇండికేషన్ నేను ఇవ్వదలుచుకోలేదు జనాలకి. యూత్కి అస్సలుగా ఇవ్వదలుచుకో. యువత అనేది ఒక జనరేషన్ కాపాడుకున్న శక్తి మనకు ఉండాలి. మనం దాన్ని స్పాయిల్ చేయడానికి రెడీ లేను. నువ్వు బీపులు వేస్తా, అవేస్తా, ఇవేస్తా అన్న కూడా నేను మాట్లాడా. ఆ విషయంలో టెంప్ట్ కూడా కాను. ఐ నో మై వాల్యూస్, ఐ నో మై కోర్, ఐ నో మై ఎథిక్స్. ఐ స్టిక్ ఆన్ టు ఇట్. బాజాబ్తో దానికే నేను స్టిక్ ఆన్ అవుతా నేను. ఇప్పుడు కోపం అవుతారు కానీ కోపం కాకుండా ఉంటా అంటే ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దామన్నా. అయిదాం, దానికేముంది? అదేమన్నా పెద్ద పని? అదొక మన పాటలో మన బాడీలో ఒక పార్ట్ కదా అది. దానికేముంది? కంట్రోల్ చేసుకుంటారు. కొద్దిగా నువ్వు టైం ఇస్తే, స్పేస్ ఇస్తే, వేరే మంచి రీజనబుల్ క్వశ్చన్స్ అడిగితే విచ్ ఇస్ గుడ్ ఫర్ సొసైటీకి మంచి క్వశ్చన్లు ఏమన్నా అట్లా ఉండేవి కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినా నా అట్లా ఉండేవి కానీ స్టోరీ ఏంది అని అంటే సాయి రతన్ పిల్లలను వేసుకొని తిరుగుతూ ఉంటాడు, పిల్లలను ఫాలోయింగ్ కోసం వాడుకుంటా ఉంటాడని నేను అంటా. మీరు ఏమంటారు? నా చుట్టూ జనాలు ఉంటేనే నాకు నచ్చదు క్రాంతి. నీకు అది తెలియదు. నాకు జనాలు ఉంటే కొద్దిగా ఇబ్బంది ఫీల్ అవుతాను నేను. ఇప్పుడు ఇబ్బంది ఉందా? ఇంతమంది కదా. ఇక ఆ క్వశ్చన్ అడిగితే నేను ఏం చెప్పాలి దానికి? అది వేరే సిచ్యువేషన్, ఇది వేరే సిచ్యువేషన్. నా అంతటా నేను ఒక్కరిని కూర్చొని పుస్తకాలు, నా పని, నా డాక్యుమెంట్లు, నా ఆయన చూసుకోనికే నాకు సరిపోతుంది. నేను జనరల్గా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళందరూ జైలు కొట్టుకుంటా కూర్చుంటే నాకు అసలు ఐ డోంట్ లైక్ దోస్ ఆల్ స్టఫ్. సరే, రైట్. అందుకోసమే మీరు ఖాళీ ఉండడం కోసమే హైదరాబాద్లో టిఫిన్ చేస్తే ఫ్లైట్లో లంచ్ చేస్తారు. అంటే నువ్వు ఏ రకంగా అడిగినావు నాకు అర్థం కాదు. ఉండరు ఎక్కువ అంటే పోడు అప్ అండ్ డౌన్ ఆటోలో కనుక హైదరాబాద్ టు సికింద్రాబాద్ పోయినట్టు మీరు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు లేకపోతే బయట వేరే కంట్రీకి పోయేస్తూ ఉంటారు. అది నా బిజినెస్ కదా క్రాంతి. బిజినెస్లకే వేస్తారా? మరి బిజినెస్ కాకపోతే వేరే నాకేమన్నా షికార్లో పోనీకి ఏమన్నా పైసలు తగలబెట్టుకోనికి ఏమన్నా ఆనందం? ఒక మాట నాకు అర్థం కాదు. నాకు పనులు ఉంటాయి, నా కాంట్రాక్ట్లు నాకు ఉంటాయి, నా పనులు నాకు ఉంటాయి, తిరగాల్సి వస్తుంది. నువ్వు అడిగిన క్వశ్చన్ 100% రైట్, నేను కాదని నేను అంటలేను. ఐ విల్ హ్యావ్ అట్లీస్ట్ 1 మీల్ ఇన్ ద ఫ్లై. ఒక్క మీల్ నేను ఎయిర్లో తింటాను, అది పక్కా 100% నేను ఒప్పుకుంటా. మంత్లో 31 రోజులు ఉంటే 30 రోజులు ఉంటే 26 రోజులు 27 రోజులు నేను ఫ్లై చేస్తా. రైట్ అన్న, నేను అందరు జనరల్గా సంపాదన ఎంత సంపాదిస్తామని అడుగుతారు కదా, నేను అట్లా అడగా రోజుకి ఎంత ఖర్చు పెడతావు చెప్పవా? ఉంటుంది నా ఖర్చు ఒక 2 లక్షల దాకా ఉంటుంది. రోజుకు 2 లక్షలు ఉంటుంది ఉన్నది చెప్తున్నా. అంటే ఖర్చు అంటే నా పర్సనల్ ఖర్చు కాదు, నేను చేసే సేవా కార్యక్రమాలు కానీ, నేను చేసే ఏదైనా కార్యక్రమాలు కానీ ఉంటుంది. జనరల్ ఏదో ఒకటి చేస్తా. ఎందుకంటే ఎవరో ఒక పిల్లలు వచ్చేసి కిట్ అడుగుతారు. ఫస్ట్ థింగ్ ఫుట్బాల్ కిట్టో, క్రికెట్ కిట్టో, లేకపోతే ఇప్పుడు ఎట్లా మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయింది, ఇప్పుడు వాటర్ ప్లాంట్లు అడుగుతారు. ఉన్నది చెప్తున్నా, వాటర్ ప్లాంట్లు అడుగుతారు. లేకపోతే అన్న ఎట్లాగో మనం ఏసీలు తీసుకోలేము, కూలర్లన్నా పెట్టి అన్న స్కూళ్ళల్లో, కాలేజీలలో. మన వనపర్తిలో ఒక గర్ల్స్ది ఒక చిన్న స్కూల్ ఉంటుంది. మన తెలంగాణ గవర్నమెంట్లో చాలా అంటే చాలా దారుణమైన స్థితిలు ఉండే మన బీఆర్ఎస్ గవర్నమెంట్లో. అప్పుడు జనరల్గా ఒక సమ్వేర్ అరౌండ్ 6 months 8 months బ్యాకే. నేను గవర్నమెంట్ని తప్పని నేను అంటలేను, జనరల్గా ఆ సిచ్యువేషన్ అట్లుండే. సో ఆ ప్రిన్సిపల్ నాకు లెటర్ రాసి, సార్ మాకు ఒక నీళ్ళు తీసుకుంటాం కొద్దిగా, ఎందుకంటే ఇవి చెప్పేటప్పుడు కొద్దిగా ఎమోషన్ ఫీల్ అవుతా క్రాంతి, ఏమనుకోకు. ఎందుకంటే స్కూల్లో చదివే పిల్లలు కదా, బయట వాళ్ళు అంటే ఏమన్నా అనుకోవచ్చు. చిన్నపిల్లలకి వాళ్ళ ప్రిన్సిపల్ ఒక లెటర్ రాసిండు, సార్ మాకు తాగడానికి వాటర్ సరిగ్గా లేవట్లేదు సార్, బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది సార్, డైలీ 60 రూపాయలు ఒక్క క్యాన్ అవుతుంది సార్, పిల్లలు చాలా 600 మంది దాకా ఉంటారేమో పిల్లలు, నాకు ఐడియా లేదు, 600-500 మంది అయితే పక్కా ఉంటారు, స్టార్టింగ్ ఫ్రమ్ 1st to 10th క్లాస్ వరకు. సో ఇలా ఉంది సార్ పరిస్థితి అంటే, నేను జనరల్గా ఇవన్నీ ఫేకా జెన్యూనా కాదా అని చెప్పేసి జనరల్గా చెక్ చేస్తా, టు బీ హానెస్ట్. సో నేనే పర్సనల్గా వెళ్ళి చెక్ చేసిన. అక్కడ ఝాన్సీ అని చెప్పేసి మన వరంగల్ నుంచి ఒక క్రికెట్ కోచ్ ఫీమేల్, తను పరిచయం అయింది నాకు. నెక్స్ట్ మనన్ అని చెప్పి అక్కడ లోకల్ మహబూబ్ నగర్లో ఆయన క్రికెట్ కోచ్. వీళ్ళిద్దరు నాకు బాగా పరిచయం అయ్యారు అక్కడ పిల్లలు. అంటే వాళ్ళు ఏంటంటే, సార్ మీలాంటి వాళ్ళని జనరల్గా ఫోన్లలో లేకపోతే మాట్లాడడం తప్ప ఎప్పుడు కలవలేదు సార్, ఏంటి ప్రాబ్లం ఏంటంటే, సార్ నీళ్ళు లేవు సార్ ఫస్ట్ మెయిన్ ఇష్యూ, తర్వాత బాత్రూమ్లు బాగాలేవు సార్.
ఈ 2 అనేవి బేసిక్ క్రైటీరియా ఫర్ ఉమెన్. బాత్రూమ్ అనేది పక్క, వాటర్ కూడా పక్క, డ్రింకింగ్ వాటర్ అండ్. సో నేను ఇమీడియట్గా ఏం చేసిన అంటే పిలిపించి ఎస్టిమేట్ వేయించి 1,60,000 అవుతుంది అని చెప్పి నాకు ఫోన్ చేశారు. వాళ్ళనే వేయించుకోమని ఎస్టిమేట్. ఇమీడియట్గా నెక్స్ట్ 3 డేస్లో అది డెలివరీ చేయించడం. సో ఆ పిల్లల్ని చూసి తప్ప నేను వేరే అవుట్ ఆఫ్ మై, సో ఇట్లాంటి ప్రోగ్రాములు చేస్తున్నా కాబట్టి ఖర్చు అనేది ఉంటుంది క్రాంతి. సో దాంతోపాటు వాళ్ళు అండర్ 19కి సెలెక్ట్ అయ్యారు పిల్లలు, ఆడపిల్లలు. మొన్న కూడా వచ్చి ఆశీర్వాదాలు తీసుకొని, సార్ మేము వెళ్ళి చెన్నైలో నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో మ్యాచ్లు ఆడుతున్నాం, ఉండని అండి అమ్మ ఖర్చులకి ఇది పెట్టుకోండి అమ్మ, ఎట్లాగో మీకు జనరల్గా సపోర్ట్ లేదు, కిట్లు ఇప్పించి. సో ఈ కార్యక్రమాలు చేస్తుంటాం కాబట్టి ఖర్చు అనేది కొద్దిగా ఉంటుంది. నా పర్సనల్ ఖర్చు ఏముంటుంది క్రాంతి, పొద్దున్న లేస్తే కార్ ఎక్కుడు, ఫ్లైట్లో పోడు, లేకపోతే మళ్ళీ ఇటు వచ్చాడు అంతే, పని చేసుకోవడం, సైట్లో ఉండడం, వచ్చేయడం అంతే. దీనికి ఖర్చు ఏముంటుంది, ఫుడ్ తప్ప. నేను జనరల్గా చాలా తక్కువ మాట్లాడతాను, నన్ను బయటికి బాగా తీసుకొస్తున్నాను. రైట్, తీసుకురావడం కోసమే ఇంటర్వ్యూ చేస్తున్నా. ఇప్పుడు చెప్పింది అంటే నేను కూడా కొంచెం ఎమోషనల్ ఫీల్ కావాల్సి వస్తుంది మీరు చెప్పినటువంటి అంశానికి.